బెస్ట్ షార్ట్ ఫిలిం కలర్ఫుల్ లైఫ్. సో రంగుల జీవితం అనే ఒక మంచి మూవీని షార్ట్ ఫిలిం తీసిన రాకేష్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ టు రిసీవ్ ద అవార్డ్ ఫ్రమ్ బలగం సంజయ్ గారు అండ్ రవీంద్రారెడ్డి గారు. Next, I request Vijay Kumar Garu, Best Director for the movie Adi Manava. I request Vijay Kumar Garu. Big round of applause. ఈ రోజు ఈ కార్యక్రమానికి మొగలయ్య గారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. కిన్నెర కళాకారులు, చాలా గొప్ప వ్యక్తి, మహోన్నత మూర్తి. సో మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా వచ్చి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. సో భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఆయన పాట పాడారు. సో మొగలయ్య గారికి ఈ వేదిక సాక్షిగా స్వాగతం, సుస్వాగతం. సో జై మొగలయ్య గారు. ఎక్కడున్నారు మొగలయ్య గారు? ప్లీజ్ వచ్చేసారు. భీమ్లా నాయక్ కమాన్. ఎంత గూస్ బంప్ సాంగ్స్ పాడారు మొగలయ్య గారు. మీ ఆశీర్వాదం మా అందరికి ఉండాలి. సో హార్టీ వెల్కమ్ సార్. ఐ రిక్వెస్ట్ చంద్రకాంత్ బంగారి గారు, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ ఫర్ ద థాట్స్ అండ్ డ్రీమ్స్, ఏ టైమ్ ట్రావెల్, ద షార్ట్ ఫిలిం. సో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ గోస్ టు చంద్రకాంత్ బంగారి గారు for the movie Thoughts and Dreams, a time travel. Tagline is time travel. Congratulations and all the best. మొగలయ్య గారు మా కోసం చిన్న 2 లైన్స్ పాడండి. మొగలయ్య గారు ప్లీజ్, మా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించడానికి ప్లీజ్ 2 లైన్స్. థ్యాంక్ యూ బలగం సంజయ్ గారు. మొగలయ్య గారు పద్మశ్రీ అవార్డు. నమస్కారం. మొగలేను, నాకు స్టేజి మీద ఎక్కేది గుర్తులేదు, పాటలు పాడేది గుర్తులేదు. డాక్టర్ రంగయ్య సారు నా గుడిసె ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ళ కింద తెలంగాణ రాకముందు నా ఇంటికి వచ్చి పాటలు పాడి 10 ఏళ్ళు పిహెచ్డి రాసి బొక్కు రాసిండు. 12 మెట్ల సిల్క కిన్నెర అని పేరు పెట్టిండు. ఆ పేరు పెట్టినాక డాక్టర్ రంగయ్య గారు ఈలే చాలా గొప్ప చదువు చదివిండు. డాక్టర్ రంగయ్య ఉస్మానియా. ఆ సారు పాట పాడినాక ఆ సార్ పిహెచ్డి చేసినాక నాకు తెలంగాణలో ముఖ్యమంత్రి ఉగాది పురస్కారం ఇచ్చిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉగాది పురస్కారం ఇచ్చిండు. 8వ తరగతిలో పాఠం పెట్టిండ్రు, కాలేజీలో పాఠం పెట్టిండ్రు, డాక్టర్ల పాఠం పెట్టిండ్రు. నా గురించి బేగంపేట బ్రిడ్జికి బొమ్మను పెట్టిండ్రు. అంత గొప్ప పేరు వచ్చినాక పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట పాడినా నేను, భీమ్లా నాయక్. ఆ పాట పాడినాక ఢిల్లీలో అవార్డు వచ్చింది నాకు. పవన్ కళ్యాణ్ పాట పాడినాక రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది నాకు. రాష్ట్రపతి ఆ అవార్డు పాడడానికి, ఆ పద్మశ్రీ అవార్డు రావడానికి, ఆ పవన్ కళ్యాణ్ సార్ పాట పాడడానికి రవీంద్ర భారతి హరికృష్ణ సార్ పుణ్యం. అది మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు నాతోని పాట పాడిపించి మొగలయ్య పాడతాడు సార్ అని చెప్పి అక్కడ డైరెక్టర్తో తమన్ సార్తో మాట్లాడి నా నెమ్మరిచ్చి పాడిపించిండు. హరికృష్ణ సార్కు మరీ దండాలు, సంతోషం. చాలా చక్కటి పాటలు పాడినా నాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇక ఆ సార్ చేసిన పుణ్యమే ఇది. డాక్టర్ రంగయ్య సార్ ఇప్పటికి కూడా మరవకుండా ఎన్నో సినిమాలు పాడిపించాడు. ఇప్పుడు మర్రిశెట్టి సినిమా అని ఒక పాట పాడినాను. మర్రిశెట్టి ఆ పాట పాడినాక కొంచెం సమ్మానం ఉంటుంది మొగలయ్యారా అంటే వచ్చిన సారు చాలా చక్కటి గుణం,
చాలా సంతోషం. నా తాన పైసలు లేకుంటే కూడా ఇంకా పైసలు పెట్టుకొని ఢిల్లీకి కూడా తీసుకుపోయాడు. ఢిల్లీకి దోలుకుపోయి అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా పాటలు పాడేసిన ఇద్దరం పోయి. చాలా చక్కటి మనిషి, చక్కటి గుణం, సంతోషం. మీది మూటలు ఎక్కిన ఎన్నడికి గుర్తులేకుండా ఇద్దరం కొత్తగా మీది మూటలు పోయేసాం మా పాలముద్దిల. సంతోషం. చాలా చక్కటి గుణం తెచ్చినందుకు సంతోషం. రవీంద్ర భారత్లో ఎన్నో పాటలు పాడిన హరికృష్ణ సార్కు నమస్కారం. గవర్నమెంటు మన గవర్నమెంటు, మన కాంగ్రెస్ గవర్నమెంటు, మన రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. సంతోషం, చాలా సంతోషం. బాగుంది. మొన్న నాకు కూడా సన్మానం చేసిండు మన ముఖ్యమంత్రి కూడా, రేవంత్ రెడ్డి కూడా సన్మానం చేసి నాకు ఇల్లు కాగితం కూడా ఇచ్చిండు, నాకు ఇంత ఇల్లు కూడా ఇచ్చిండు. నమస్కారం, సంతోషం, చల్లగా ఉండాలి. ఒక పాట పాడుతున్నాం.